ఇది మీకు తెలుసా? ఐపీఎల్‌లో చీర్ లీడర్లు ఒక్కో మ్యాచ్‌కి దాదాపు 14,000 నుండి 17,000 వరకు సంపాదిస్తారు. అయితే టీమ్స్ వైస్‌గా చూసుకుంటే కేకేఆర్ లాంటి టీమ్ వాళ్ళు వాళ్ళ చీర్ లీడర్స్‌కి ఒక మ్యాచ్‌కి 24,000 చెల్లిస్తాయని, ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ లాంటి టీమ్స్ తమ చీర్ లీడర్స్‌కి 20,000 వరకు పే చేస్తారని, సీఎస్‌కే, పంజాబ్, ఎస్ఆర్‌హెచ్, డీసీ లాంటి మిగిలిన టీమ్స్ వాళ్ళు తమ చీర్ లీడర్స్‌కి ఒక మ్యాచ్‌కి 12,000 వరకు చెల్లిస్తాయని తెలుస్తుంది. వీటన్నింటితో పాటు చీర్ లీడర్ల పెర్ఫార్మన్స్‌ని బట్టి మరియు టీమ్ విజయాన్ని ఆధారంగా చేసుకొని వారికి బోనస్‌లు గూడా ఇస్తారు. అలాగే వారికి ఉండడానికి హోటల్ రూమ్స్, ఫుడ్, హాస్పిటాలిటీ లాంటి మంచి ఫెసిలిటీస్‌ని ప్రొవైడ్ చేస్తారు. ఒక ఐపీఎల్ సీజన్ వైస్‌గా చూసుకుంటే ఒక చీర్ లీడర్ 14 హోమ్ గేమ్స్‌కి పెర్ఫార్మ్ చేస్తారు. కాబట్టి ఒక సీజన్‌లో దాదాపు 3,5 లక్షలు సంపాదించే అవకాశం ఉంది. మీరు గమనించారా? క్రికెట్‌లో ఒక ఓవర్ పూర్తయిన తరువాత ఎలాంటి చేంజెస్ ఒస్తాయో ఇప్పుడు నేను మీకు జెప్తా వినండి. ఫస్ట్ చేంజ్ ఏంటి అంటే బౌలింగ్ ఎండ్ మారుతుంది. సెకండ్ బౌలర్‌లు చేంజ్ అవుతారు. అంటే ప్రీవియస్‌లో బౌలింగ్ చేసిన బౌలర్ గాకుండా వేరే బౌలర్ ఒస్తాడు. థర్డ్ ఏమో వికెట్ కీపర్ చేంజ్ అవుతారు. ఇంతకు ముందున్న ప్లేస్‌లో కాకుండా అపోజిట్ ప్లేస్‌కి చేంజ్ అవుతారు. ఫీల్డింగ్‌లో చేంజెస్ జరుగుతాయన్నమాట. అంటే ఫీల్డింగ్ చేస్తున్న టీమ్స్ బ్యాటింగ్ చేస్తున్న వాళ్ళకి అనుగుణంగా సెట్ జేస్తారు. నెక్స్ట్ ఏమో అంపైర్ చేంజ్ అవుతాడు. అంటే స్ట్రైకర్ ఎండ్ వద్ద ఉన్న అంపైర్, నాన్ స్ట్రైకర్ ఎండ్ వద్ద ఉన్న అంపైర్‌తో స్థానాలను చేంజ్ చేస్తారనమాట. బ్యాట్స్‌మెన్ మార్పు ఉండదు. అంటే మనం ప్రతిసారి ఏమనుకుంటామంటే ఒక ఓవర్ కంప్లీట్ అయిన తరువాత బ్యాట్స్‌మెన్స్ చేంజ్ అవుతారు అని అనుకుంటాం. కానీ ఇప్పుడు నేను చెప్పిన చేంజెస్ అన్నీ జరుగుతాయి. బ్యాట్స్‌మెన్స్ మాత్రం చేంజ్ అవ్వరు. సో, ఇదనమాట క్రికెట్‌లో మనం తెలుసుకోవాల్సిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనుకోండి. సంథింగ్ ఫ్యాక్ట్ అనుకోండి.